అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రెస్టీజియస్గా ఒక దిక్కు అన్నదాతలు కష్టపడతా ఉంటే, నిరుద్యోగులు రోడ్డెక్కుతూ ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసి ఎక్కడ కూడా అప్పు కూడా పుట్టని పరిస్థితులల్లా అంత ఆర్థిక సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ అనేది మొత్తం తెలవాలి, ఎక్కడ పోయినా నాకు అప్పు పుట్టాలి, ఎక్కడ పోయినా నాకు రెడ్ కార్పెట్ వేయాలి, ఈ రాష్ట్రానికి మంచి పేరు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఇక్కడ ప్రపంచ సుందరీకరణ పోటీలు పెట్టిండు. మరి ఆ సుందరీకరణ పోటీలల్లో లాభం కంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు భారతదేశానికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా ఈరోజు ఒక నిర్వాహకులు ప్రవర్తించారు. నేను మొన్నటి దినాన మొన్న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉమెన్ ఎవరైతే ఈ కమిటీ ఉందో ఆ కమిటీ ఉమెన్ సేఫ్టీ కమిటీ వాళ్ళను మేడం గారి చికా గోయల్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ రిపోర్ట్ మొన్న 2 గంటలకు ఇస్తుందన్న పొద్దుగాల తెలిసింది. అందులో కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఫయ్యం ఖురేషి ఉన్నాడో, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ చైర్మన్గా ఉన్నాడు, ఆయన పేరు వచ్చింది. మరి ఆయన తర్వాత ఇంకా అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారి పేరు కూడా వచ్చింది. సరే, ఆయన ఎంబడి ఉండని పెట్టిండ్రో ఏందో ఆయన పేరు కూడా పెట్టిండ్రు. మరి మధ్యాహ్నం ఇవ్వాల్సిన రిపోర్ట్ ఒకటేసారి ఎందుకు ఆగిపోయింది నాకు పక్కాగా తెలుసు. అయితే అదే రోజు సాయంత్రం నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తే మన ఈ ఫయ్యం ఖురేషి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు నాకు పరువు ఉంది, నాకు మర్యాద ఉంది, నాకు గౌరవం ఉంది, అవన్నీ భంగం కలిగించే విధంగా సోషల్ మీడియా ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ వ్యవహరిస్తున్నాయని ఫిర్యాదు చేసిండు. సరే, ఇక నేను దాని తర్వాత అసలు ఈయన పోయిండో లేదో శుద్ధపూస కావచ్చు, దాని గురించి మనం తెలుసుకుందామని చూస్తే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే ఇది నేను ఫుటేజ్ నేను తీసిన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో బాజాబ్తా లోపలికి పోయిండు. చౌమల్లా ప్యాలెస్లో ఇది. ఈయన ఏ హోదాలో పోయిండు? ఈయన ఒక మంత్రా, ఒక అంబాసిడరా, ఒక టూరిజం మినిస్టరా, లేకుంటే ఈయన ఏ హోదాతోని లోపలికి పోయిండు? ఎట్లా రానిచ్చిండ్రు? ఒకటి, ఈరోజు ఒక ముద్దాయి ఒక ఆరోపణ వచ్చినటువంటి వ్యక్తి ఎవరితో పోయినా వాళ్ళని కూడా ఏ విధంగా లోపలికి వచ్చిందని చెప్పాలి. ఈరోజు ఈయన కార్పొరేషన్ చైర్మన్ అయితే మరి దాదాపు 30 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పిలవాలే కదా. మరి మంత్రులు కూడా దాదాపు 30 మంది ఉన్నారు, మంత్రులను కూడా పిలవాలే కదా. అంతమంది మంత్రులను కేవలం శ్రీధర్ బాబు, కొండ సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఒక 5-6 పిలిచిండ్రు, తక్కిన పిలవలే. అంటే వీళ్ళందరికంటే గొప్పవాడు అయినా? తక్కిన 20 మంది మంత్రుల కంటే ఈయన గొప్పవాడా? తక్కిన 30 మంది కార్పొరేషన్ చైర్మన్ గొప్పవాడా? ఈయన ఏ విధంగా లోపడొచ్చిండు? నా డిమాండ్ ఒకటే, ఈయన ఎక్కడెక్కడ తిరిగిండో ఆ సీసీ ఫుటేజ్లు మొత్తం బయటపెట్టాలి. మిస్ మ్యాగీ అన్నట్టు ఆమె ఎక్కడెక్కడ మిస్సింగ్ ల్యాండ్ మ్యాగీ అన్నట్టు ఆమె ఎక్కడెక్కడ ఉందో ఆమె ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలి. ఈరోజు వచ్చే రిపోర్టు మీరు అడ్డగించి ఆపేసి, ఎందుకంటే హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నాక ఆయన పక్కన భార్యాభర్తలు ఉంటారు, భార్యాభర్తల పక్కన ఆయన పోయి నిలబడాలంటే ఆయన ఎంత ఇంపార్టెంట్ అయి ఉండాలి. కాబట్టి ముఖ్యమంత్రి చాలా సన్నిహితంగా ఉన్నాడు. కాబట్టి ఇది నంబర్ 1. రెండో పాయింట్, అక్కడ మిస్ మ్యాగీకి ఒక క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ నేను ఎందుకంటా అంటే ఆమె నేను వేరే పార్టిసిపెంట్ అయితే నేను పట్టించుకోను. ఈమె ఎవరంటే మిల్లా మ్యాగీ మిస్ ఇంగ్లాండ్ 2024 ఇస్ స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ సిపిఆర్. అంటే గుండె జబ్బులు వచ్చిన వాళ్లకు, గుండె హఠాత్తుగా ఆగిపోయిన వాళ్ళకు, అంటే కరోనా తర్వాత గుండెలు ఎక్కువ శాతం ప్రపంచవ్యాప్తంగా ఆగి చచ్చిపోతుంది. అందులో మిస్ మ్యాగీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మలు చాలామంది చనిపోయినారు హార్ట్ ప్రాబ్లంతో. కాబట్టి సిపిఆర్ గురించి తెలియక చాలామంది చచ్చిపోతున్నారు. ఇది ఇంగ్లాండ్ మొత్తం ఈమె స్కూళ్ళు కాలేజీలో తిరిగి ఈ కార్యక్రమం పెట్టింది, క్యాంపెయిన్ చేసింది. అలా ప్రిన్స్ చార్లెస్ కూడా పిలిచి ఈమెను అభినందించిండు. ఈమె యొక్క పర్పస్తో ఇందులో పాల్గొన్న ఈమె పర్పస్ ఏంటంటే, నేను ఇందులో పాల్గొంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రీగా నేను టూర్ చేయొచ్చు సంవత్సరం పాటు. కాబట్టి ప్రపంచవ్యాప్తం నలుమూలల పోయి సిపిఆర్ గురించి స్కూళ్ళల్లో, కాలేజీలల్లో, ప్రజలల్లో నేను అవగాహన తీసుకొస్తా అని చెప్పేసి ఆమె వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని ఈమె స్టేట్మెంట్ చాలా బాగుంటుంది. నేను దీనికోసం ఈరోజు ఆగిపోయి అనేకమైన గుండెలకు ఈమె చప్పుడు వినిపించే పరిస్థితి వస్తుంది కదా అని నేను అనుకున్నా. అటువంటి దాన్ని దుర్మార్గులు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి దుర్మార్గులు, ముఖ్యమంత్రి
ఆ ఇండైరెక్ట్ సపోర్ట్తోని ఈరోజు లోపలికి తీసుకుపోయి వదిలేసి నువ్వు ఏమన్నా చేసుకో అన్నట్టుగా వాళ్ళని వదిలేస్తే ఈరోజు వాళ్ళు స్వేరావిహారం చేసి ఇటువంటి లేడీ ఎవరైతే ప్రపంచానికి పనికొచ్చేదో ఆగిపోయే గుండెలను కొట్టుకునేటట్టు చేసే ఒక ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగానే చాటి చెప్తా అని చెప్పిందో అటువంటి ఆమెను పారిపోయేటట్టు చేసిండ్రు. ఈరోజు నువ్వు తెలంగాణకు హైదరాబాద్కు మంచి పేరు తెస్తా అనేది కాదు, తెలంగాణకు హైదరాబాద్ కాదు, ఈరోజు భారతదేశానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ వ్యవహరించింది. నీవు వాళ్ళను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రు? ఈరోజు నాకు గౌరవం ఉంది, నాకు నీతి ఉంది, నాకు నిజాయితీ అండి డోలు కొట్టుకునే ముఖ్యమంత్రి ఈరోజు ఉన్న గౌరవాన్ని తీసిపెట్టేసారు. ఈరోజు బ్యూటీ స్థాయి ప్రపంచ సుందరీకరణ కార్యక్రమాలు ఎంత నీచంగా తీసుకొచ్చినంటే నేను ఇంకొక స్టేట్మెంట్ వినిపిస్తా. ఈయన ఒక బ్రోకర్, ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఆల్రెడీ ఈయన పైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఎవరిపైన? మిస్టర్ ది గ్రేట్ జయేష్ రంజన్ పైన. ఈయన స్టేట్మెంట్ చూడండి ఏ విధంగా మాట్లాడతారంటే, మీరు ఒక్కొక్క టేబుల్ పైన ఇద్దరిద్దరు ఆడోళ్ళం పెట్టినా ఇలా మీరు విఐపీలు పోవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టవచ్చు. ఇగో ఇదినండి. But Mansa also will go around. She will move from table to table because you won't know, apart from the two who are sitting right with you, you won't know who else are there. ఇప్పుడు ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రోకరా? నువ్వు టేబుల్కు తిరగవచ్చు, అక్కడ ఉన్న ఒక్కొక్క టేబుల్ మీద ఇద్దరు ఆడవాళ్ళని పెట్టినా వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో ముచ్చట పెట్టవచ్చు అని మాట్లాడి ముచ్చట పెట్టవచ్చు. ఒకరినొక చేరి అంటే ఏం పెట్టాలి, దేని గురించి మాట్లాడాలి? ఎక్కడైనా సుందరిక పోటీలో ఎటువంటి జరిగినాయా? ఎవరెవరు లోపలికి వచ్చిండ్రు? ఏ క్యారెక్టర్ ఉన్నోడు వచ్చిండు, ఏ క్యారెక్టర్ లేనిపోయిండు? ఇక చూద్దాం. ఇక సుందరీకరణ పోటీలు ఎక్కడ దిగజారినాయంటే, ఇక ఇంకో సిపాయి ఉన్నాడు ఇక్కడ మనకు, ఇంకో సిపాయి. ఆ సిపాయి అన్నాడు ఈ సిపాయి. ఈ సిపాయి ఎవరు? రేవంత్ రెడ్డి గారి తమ్ముడు, రేవంత్ రెడ్డి గారి సోదరుడు. ఈయనను అక్కడ ఒక కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా పిలిచి ఆమె కూడా అక్కడ ఈమెకు అవార్డు ఇప్పించిండ్రు, ప్రైజ్ ఇప్పించిండ్రు. దేనికోసం ఇప్పించిండ్రు? ఏం సంబంధం అని చెప్పి ఇప్పించిండ్రు. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఈయన చీఫ్ గెస్టు, ఇక అందరి గెస్ట్లే. పేదోని పెళ్ళామంటే ఊరందరికీ మరదలైనట్టుగా ఈరోజు వీళ్ళని ఎక్కడ పెట్టుకొచ్చిండ్రంటే ఆయా పక్క దేశాలకు వచ్చిండ్రు, ఎక్కడికెళ్ళో వచ్చిండ్రు. ఇక మేము ఎవరం పడితే వాళ్ళ మాట్లాడతామని చెప్పేసి తెలంగాణలో నీచులు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు అందరికీ వాళ్ళని అప్పచెప్పి ఇక మాట్లాడుకోండి, మీరు చాటింగ్లు చేసుకోండి, ఫోన్ నెంబర్లు తీసుకోండి అని చెప్పి తీసుకొని వచ్చి లాస్ట్లో ఈ సిపాయి ఏ హోదాతోని పోయింది ఇళ్లకు, ఈ సిపాయి ఏ విధంగా వేదిక మీదకి వచ్చిండు. కాబట్టి ఈరోజు దీన్ని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించింది. దీని మీద నేను దేని కూడా నీవు నీ ప్రభుత్వం ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, ఏ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. నేను ఈరోజు సిటీ ఫుటేజ్ పెట్టి ఈయన ఏ హోదాలు వచ్చిందని పెట్టి లోపల ఇవన్నీ పెట్టి నేను బాజాబ్తా ఇంకో ఫైమ్ కురేజ్ ఈ ఫోటో పెట్టి నేను ఈరోజు శిఖా గోయల్ గారికి, అడిషనల్ డైరెక్టర్ డీజీపీ గారికి నేను ఈ కమిటీ రిపోర్ట్ అనేది మీరు ప్రజల ముందుకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది, జనానికి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరూ మిస్ ఇంగ్లాండ్ అండ్ ఈ ఫైఎం ఖురేషీ అనేటోడు ఎక్కడెక్కడ ఏ టేబుల్ తిరిగిండ్రు, ఆ చౌమల్లా ప్యాలెస్లో జరిగిన సంఘటన మొత్తం ప్రతిదీ కూడా సిటీ ఫుటేజ్ మొత్తం కూడా మీరు వెల్లడిపరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మీ రిపోర్ట్ ఈరోజు ఇది ఒక హైదరాబాద్కు సంబంధించింది కాదు, ఒక రేవంత్ రెడ్డికి సంబంధించింది కాదు, ఒక ఫైఎం ఖురేషీకి సంబంధించింది కాదు, ఇది తెలంగాణ ప్రెస్టేజ్కు సంబంధించింది. తెలంగాణ కాదు, భారతదేశ ఆత్మగౌరవానికి సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశానికి చెడ్డ పేరు రావద్దనే నా ఆకాంక్ష, నా తిప్పల, నా తపన. కాబట్టి దీన్ని బహిర్గతం చేయాలి. ఈరోజు భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనానికి అసలు ఏం జరిగింది, నా పరువు పోవడానికి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అని తెలపాల్సిన అవసరం ఈరోజు మరి ఉమెన్ సేఫ్టీ వింగ్ పైన ఉన్నది. దీన్ని కమిటీ వేసిన కమిటీ రిపోర్టు మా ముందు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.